వాడి 70 మార్కులు రావాలి. అలా వచ్చిన వాడే అక్కడ ఉద్యోగం చేయాలి. వాడు రోజు తిరునామం పెట్టుకోవాలి, రోజు గోవిందనామాలు నోటికి వచ్చేయాలి. ఈ మీరు చెప్పినవన్నీ బాగున్నాయి. ఎస్ సార్, మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, అన్ని జరుగుతాయి అంటారా మన దగ్గర? ఇది జరగదు ఏమండో. ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా అని, రాజుకు భక్తి ఉంటే మీ పేరు ఏమిటండి? నా పేరు లక్ష్మీనాగ్ అండి గురుగారు. లక్ష్మీనాగ్ గారు, ఇప్పుడు మీరు వినుండకపోవచ్చు, మనకి రుక్మాంగదుడని ఓ రాజు ఉండేవారు. ఆ రాజుగారు రేపు ఏకాదశి అనగా ముందు రోజు టౌకు వేయించేవాడు రాజ్యంలో. 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల లోపు వారు ఆరోగ్యం బాగున్న వాళ్ళందరూ ఏకాదశి ఉపవాసం చెయ్యాలి. చేయకపోతే సో కాబట్టి రాజుగారు అనుకుంటే అవుతుంది. అనుకుంటే అది కాక మనం చెడు కోరడం లేదు, మంచి కోరుతున్నాం. కాబట్టి గోశాలకి ఎవరి దగ్గర ఒక్క చుక్క పాలు తీసుకోవద్దండి. టీటీడీ వాళ్ళు పువ్వులు స్వామివారి తోటలోంచి వస్తున్నాయిగా. అదే విధంగా స్వామివారి పేరే గోవిందుడు. ఆ పేరు ఎందుకు వచ్చింది? స్వామివారు గోవుల్ని కాసిన వాడు. గోవు కోసం వెంకటేశ్వర దెబ్బతిన్నారు. కాబట్టి ఎక్కడా పాలు కొనొద్దండి. టిటిడి వాళ్ళు ప్రతి చోట ఆవుల్ని పెంచితే ఆవులు కాపాడబడతాయి, తద్వారా పాలు వస్తాయి, ఆరోగ్యం వస్తుంది. ఆ పేడ అది వాడటం ద్వారా మంచి పంట వస్తుంది. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ గా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ రోడ్డు మీద ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఆవు కనపడకూడదు. ఏ ఆవు రోడ్డు మీద ఉన్నా అదంతా టీటీడీకి ఇచ్చేయాలి. టీటీడీ ప్రైప్ ఇది చెయ్యాలి. చేస్తే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు, లోకం కూడా గుర్తుపెట్టుకుంటారు. ప్రస్తుత ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందా? చెయ్యాలండి. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఆయనకి వెంకటేశ్వర అంటే నమ్మకం లేదు. ఆయన వేరే మతస్థుడు మనకు తెలుసు. గుడికి రాలేనటువంటి బ్యాచ్ అది. చెట్టు ఇంటికాడ వేసుకుని అమలు చేసిన బ్యాచ్ మనకు తెలుసు. వెంకటేశ్వర గుడి ఉంది, సీఎం అనుకుంటే వెంకటేశ్వర గుడికి వెళ్ళాలి. గుడి సెట్ ఎందుకండి? ఏమన్నా కరువా? ద్వారకా తిరుమల వెళ్ళు, సింహాచలం వెళ్ళు, లేకపోతే తాళ్ళూరు వెళ్ళు, తిరుమల వెళ్ళు. ఎవరా పేరు మిమ్మల్ని? గుడి సెట్ ఎందుకు సార్? గుడి అంటే మనకు అర్థం అవుతుంది. అప్పుడు కూడా ప్రసాదం ఎత్తే పొట్లం కట్టుకుని, తీర్థం ఎత్తే నెత్తి మీద జల్లుకుని. కాబట్టి అప్పటికి ఇప్పటికి మార్పు ఏమిటి అంటే, ఇప్పుడుంటే సీఎం గారు వెంకటేశ్వర స్వామి ఉన్న ఊళ్ళోనే పుట్టారు, వెంకటేశ్వర స్వామి మీద ఆయన భక్తి ఉందని చాలా సార్లు చెప్పుకున్నారు. కాబట్టి హీ హ్యాస్ టు డూ ఇట్ సార్. ఈ 3 పనులు జరగాలి. ఆయనే చెప్పారు కూడా, ఈ టీటీడీలో హిందూ దేవాలయాల్లో హిందువులే పనిచేయాలి. ఫస్ట్ వాళ్ళందరికీ పరీక్ష పెట్టాలి, వాళ్ళందరూ. ఇప్పుడు అతను ముస్లిమా కాదా తెలియాలంటే ఏం చేయాలి? పంది మాంసం ఇస్తే అయిపోయా. అంటే ఉదాహరణ చెప్తున్నా. ఆ విధంగా వాడు హిందువా కాదా తెలియాలంటే బొట్టు పెట్టుకోమని చెప్పాలి, నామని చెప్పాలి. డబ్బు తెలిసిపోతుంది అంతే. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం అనుకుంటే చెయ్యగలదు. మనోహర్ దాస్ గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పండి సార్, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుపతి దేవస్థానం విషయంలో గత 2-3 ఏళ్లుగా చాలా సార్లు మాట్లాడారు. కాబట్టి దీని మీద సీరియస్ గా దృష్టి పెట్టి, సెక్యులరిజం అనే వ్యాధి మన వాళ్ళకి ఎక్కువ ఉంది, అది లేకుండా ఏ చర్చిలోనూ ఏ మసీదులోనూ హిందువులు పనిచేయాలని కోరుకోరు. ఏ ఉద్యోగాల వ్యవస్థ కూడా ఉండదు. సో మన దేవాలయంలో వీళ్ళు దూరి ప్రమాణాచరణ చేస్తున్నారు. నేను 2-3 ఏళ్ల క్రితం నేను తిరుమల వెళ్ళినప్పుడు గోవిందనామం చెప్పరా బాబు అంటే, వాడు అక్కడ పనిచేసే వాడు కానిస్టేబుల్, వాడు చెప్పరే సరిగదా పుట్టుకాలతో ఫ్రీజ్ అయింది.